జయ గురుదేవ దత్త. జయ గురుదేవ దత్త. దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శివలభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్ కీ జై. గురు చరిత్ర 46వ అధ్యాయం. గురు కృపకు పాత్రుడైన నరసింహ కవి. మనము గత అధ్యాయంలో ఈ యొక్క సందేశం చేయించిన భక్త కవి 45 చెప్పాము. ఇప్పుడు 46వ అధ్యాయం గురు చరిత్రలో గురుదేవుడు నరసింహ కవికి ఉపదేశం చేసిన కథ యొక్క నామృతుడికి వివరిస్తున్నాడండి సిద్ధిముని వారు. శ్రీ నరసింహ సరస్వతి చరిత్రలో వారు గరగాపురంలో ఉండగా ఆయన కీర్తి అన్ని వైపులకి పాకింది. రాజాది రాజుల నుంచి సామాన్యులు ఉద్యోగుల వరకు అందరూ కూడా గురు దర్శనానికి వచ్చేవారు, పూజించేవారు. గురువు యొక్క మహిమల గురించి నంది కవీశ్వరుడు రాసిన పాటలు ఎంతో కూడా ప్రచారం పొందాయి. ఇలా ఉండగా ఇప్పగిరి అనే ఒక గ్రామం నుంచి ఒక భక్తుడు గురుదేవులను తమ గ్రామానికి తీసుకొచ్చారు. ఆ సందర్భంగా ఊరంతా పెద్ద జాత వాతావరణం నెలకొందంటారు. అది కాళేశ్వర స్వామి ప్రభలింగం. గురుదేవుల నేతకు చూపించినది ఈ కాళేశ్వర స్వామి యొక్క ప్రభలింగమే. అక్కడ నరహరి కేసరి అనే భక్తుడు ఉండేవారు. ఆయన ప్రతిరోజు 5 పద్యాలు రచించి కాళేశ్వర స్వామి ముందుగా రాగయుక్తంగా పాడి భగవంతుని అలంపన చేసేవాటాడు. అలాగా పద్యసూమలతో పూజించే కవి కేసరి దగ్గరకు గురుభక్తులు వచ్చేవారు. గురుదేవుడి గురించి కూడా పద్యరత్నాలు రచించి వాళ్ళ అపార మహిమలను గంధస్థం చేయమని వేడుకున్నారు. అప్పుడు వారు నమస్కరించి, నేను కాళేశ్వరి భక్తుడిని, ఒకే తల్లి ఒకే తండ్రి ఒకే దైవం అని నమ్మేవాడిని కనుక ఇతరుల గురించి రాయడానికి నా దగ్గర భాష లేదు, ఛందస్సు లేదు, భక్తి లేదు. అవి లేకుండా పద్యం ఉండదు. నా పద్యము ఆ దేవతా అంకితం కనుక దయచేసి నన్ను మానవశుద్ధి చేయమని బలవంత పెట్టకండి అని చెప్పి కాళేశ్వర స్వామికి పద్య పూజ చేయటంలో నిగ్గమనమైపోయాడు. అలా భక్తి గీతాలను ఆలపిస్తూనే తను తెలియకుండా నిద్రలోకి జారుకున్నాడు నరకేసరి. అలాగా నిద్రలోకి స్వప్నము, అందులో ఎప్పట్లాగే కాళేశ్వర స్వామి పూజిస్తున్నాడు. ఆయనకి పద్య పుష్పాలను సమర్పిస్తున్నాడు. తాను పోషిస్తున్న సోలోపాచార పూజలన్నీ కాళేశ్వర స్వామికి బదులుగా గురుదేవులకు చెందుతున్నాయి. కాళేశ్వర లింగంలో మొదటిసారిగా ఒక రూపం గోచరించింది. ఎక్కడుండో ఒకనొక ఆకాశ శహిరవాణి, ఓయ్ నరకేసరి, ఓ నరకేసరి, భక్తవాకేసరి, ఈ పద్యము దేవానికే కాని మానవ సంకేతం చేయడానికి కాదన్నావు. మరి కాళేశ్వర స్వామిని మానవ రూపం ఎందుకు చూస్తావు? నీవెంతకాలం చేసిన పద్యాలని ఆ లింగానిక, అందులో ఉన్న శంకరునిక, ఆ శంకరుని స్థానంలో కల్పిస్తున్న గురుదేవుడిక? ఎవరికి నీ కైక్రము, ఎవరికి నీ యొక్క పద్యార్చన? లింగానిక, అందులో ఉన్న ఆత్మరూపానిక? ఆ రూపము ఎవరిదో ఇప్పటికైనా చూడు. నీ దైవం ఎక్కడి నుండో ఉన్నాడో గ్రహించు అని చెప్పినట్టు అనిపించింది. తొలటల నిద్రలేచాడు. చూస్తే ఎదురుగా కాళేశ్వర ప్రభలింగం అనంతకోటి జ్ఞాన ప్రభాలను వెదజల్లుతున్నది. శివ శివ, పరమేశ్వర, జగదీశ్వర, మహేశ్వర, పాయిమాం గురుమూర్తేశ్వర, త్రిమూర్తులకి నీవే నా వందరాలు అంటూ ప్రభలింగంలోని గురుదేవులు నమస్కరించాడు. అక్కడ నుండి తిన్నగా గురుదేవుల వద్దకు వెళ్ళాడు. మహానుభావ, దేవాదిదేవ, మహాగురుదేవ, దక్షిణమూర్తి స్వరూప, ఆది గురువు శంకర, గురుదేవ, పాయిమాం దేవ మనుష్య రూపేణ అంటారు. దైవం ధరించిన ఆ మానవ రూపమే గురువు. శివముని ఈ హృదయ అమృత వాక్యాలు వినకుండానే గడిచిన ఈ కాలమే కాదు, ఇదిగో ఇప్పుడే పుట్టాను, ఇప్పుడే కళ్ళు తెరిచాను, ఇప్పుడే జ్ఞాన ఉదయం పొందాను, ఇప్పుడే మీ సంకేతన ప్రారంభిస్తాను. గురుదేవ, ఇంతకాలం నేను రాసిన పద్యాలను మీరు రాయించినవి. మీరే కాళేశ్వర స్వామి నా నోటితో స్తుతించారు. శ్రీ నరసింహ వందే జగద్గురం, శ్రీ నరసింహతీర్థం వందే జగద్గురం, శ్రీ నరసింహసైతం వందే జగద్గురం. ఇక్కడ నుండి నేను మీ నోటితో కాళేశ్వరుని స్తుతించను. నా నోటితో మీ మహిమామహీనత గాథలను గానం చేస్తాను. ఒక అశ్వీత జనపాలక, అతి జనక రక్షక, శరణగత వాసల, మీ పాదుకోలు సేవ చేయమని. సేవ అదొక సేవ, తమ కీర్తి పొడగని స్వరము అదొక స్వరమా, తమ కరుణ కటాక్షాలు పాడని గీతమా, దానికి ఒక సంగీతమా? లేదు ప్రభు, తమను పొడగని పద్యము అదొక పద్యమే కాదు. పూజల్లో ప్రత్యక్ష పూజలే ప్రధానం అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది మా వంటి సామాన్యులు చేసే ప్రత్యక్ష పూజలన్నీ ఎవరికి చేరినా అవన్నీ మీకే చెందుతాయి. మీ పాదాల మీద పువ్వులు వాళ్తాయి.
నన్ను కూడా మీ శీర్షవర్గంలో చేర్చుకోండి. చెప్పిన పని చేస్తాను, సమయానికి అన్నీ సమకూరుస్తాను. ఆరాధన వేళలో భక్తి జనాలను అల్పిస్తాను. ప్రతిరోజు పంచరత్న పద్యాలతో పూజిస్తాను. నాకు మీ సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించిన గురుదేవ అని అతతో వేడుకున్నాడు. గురుదేవులు చిరునవ్వుతో, నా కోసము నేను పూజించే కాళేశ్వర స్వామిని వదులుకుంటావా? తప్పు. ఎవరి పేరుతో పిలిచినా దైవం ఒకటే. నరకేసరి వాగ్దీకరణ కరుణ కటాకక్ష వీక్షణలతో పుణితమైన నీవు నేటి నుండి నరసింహ కవిగా పేరు పొందుతావు. మాతో గణగాపురానికి వస్తానంటే మాకు అంతకంటే ఆనందం ఏముంటుంది? తప్పకుండా రా. గురుదేవుల నోటి వెంట నరసింహకవి అనే మాట వినబడగానే నరకేసరికి ఒళ్ళు పులకరించిపోయింది. గురుదేవ, తమను అనుగ్రహిస్తే ఇక నుండి నా పద్యాలను కాళేశ్వర నరసింహ సరస్వతి దేవం వందే జగద్గురు అనే ముకుటం పెట్టుకుంటాను అని వివరంగా వేడుకున్నాడు. ఆ మాటలు వినగానే నామరుతుడు గురుచేతులు లీలమై శ్రీ నరసింహకవి రచించిన పద్యాలు గానం చేయడం మొదలుపెట్టాడు. సిద్ధిమునీంద్రుడు వారు తన్మయత్తులై వినసాగారు. 46వ అధ్యాయం సంపూర్ణం. జయ గురుదేవ దత్త.